గుడ్ ఈవినింగ్ టు హెచ్ఎండి వ్యూవర్స్. దిస్ ఈస్ కార్తిక్ నాగడి, ద ఫౌండర్ ఆఫ్ సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ. మనం ప్రతిరోజు మాట్లాడుకున్నట్టే ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో జరిగిన ప్రైస్ యాక్షన్ స్టడీ చేసుకుని అండ్ అకార్డింగ్ టు అవైలబుల్ డేటా రేపటికి ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం ఇంట్రాడే సెషన్కి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మార్నింగ్ ఓపెన్ అవుతుందని గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. తర్వాత అక్కడ నుంచి సెల్లింగ్ జరిగి సమ్వేర్ సపోర్ట్ లెవెల్ వరకు సెల్లింగ్ జరిగింది. సమ్వేర్ క్లోజ్ టు 15,700 వరకు సెల్లింగ్ జరిగి అక్కడ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఆఫ్టర్ 11 o'clock ఆర్ 11:30 నుంచి మళ్ళీ అగైన్ బ్యాక్ టు బ్యాక్ బయింగ్ జరిగింది విత్ వాలటిలిటీ. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ యాక్షన్ జరిగింది. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ లైక్ మేజర్గా మనం నిఫ్టీలో చూసుకుంటే మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ సినారీ చూసుకుంటే ఈవెన్ దో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది కానీ బట్ ఇట్స్ నాట్ అప్ టు ది మార్క్. ఎందుకని చెప్తున్నా అంటే బ్యాంక్ నిఫ్టీలో మోర్ ఓవర్ మనకు ఒక కన్సాలిడేషన్ ఫేజ్ ఆర్ కొంత ఇండెసిసివ్నెస్ అని మాట్లాడుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఎంతైతే సెల్లింగ్ జరిగిందో అదే లెవెల్లో బయింగ్ జరుగుతూ వచ్చింది. లైక్ యూ కెన్ సీ ది క్యాండిల్ స్ట్రక్చర్ చూసుకుంటే మీకు అప్ సైడ్ నుంచి రిజెక్షన్ వచ్చింది, ఈవెన్ డౌన్ సైడ్ నుంచి కూడా రిజెక్షన్ వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీలో కొంత కన్ఫ్యూజన్ స్టేట్ ఆర్ కొంత కన్సాలిడేషన్ ఫేజ్ ఎక్కువ కనబడుతుంది. బట్ నిఫ్టీలో మనకి స్ట్రాంగ్ బయింగ్ జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా మనం ఇండెక్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మార్కెట్ ఓపెన్ ఉంటుందో ప్రతి ఇండెక్స్ నెగిటివ్ ట్రేడ్ అవుతుంది ఎక్సెప్ట్ ఓన్లీ ఆటో సెక్టర్ ఒకటి పాజిటివ్, ఆటో సెక్టర్ ఒకటి, పిఎస్యూ బ్యాంక్ ఒకటి లైక్ మైల్డ్ పాజిటివ్ ఉంది. బట్ ఆటో సెక్టర్ సమ్వేర్ క్లోజ్ టు 0.8% నుంచి 1% పాజిటివ్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ లైక్ 11 తర్వాత 11:30 నుంచి ఎప్పుడైతే యూఎస్ ఫ్యూచర్స్ కంప్లీట్గా పాజిటివ్ టర్న్ అయినాయో అండ్ యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ ఓపెన్ అయినాయో అప్పటి నుంచి కంప్లీట్గా అన్ని సెక్టర్స్లో కూడా మనకి హ్యూజ్ బయింగ్ జరిగింది. అండ్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఫ్రమ్ ఆబ్వియస్లీ ఆటో సెక్టర్ నుంచి మనకి స్ట్రాంగ్ కాంట్రిబ్యూషన్ అయితే వచ్చింది నిఫ్టీకి. అండ్ ఐటీ సెక్టర్ చాలా బెటర్గా రికవరీ జరిగింది, మెటల్ సెక్టర్ కూడా. సో దీస్ ఆర్ ది మేజర్ 3 sectors which contribution for the positive rally in Nifty. ఒకసారి నిఫ్టీ మనం 5 minutes టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకుంటే నిన్న మార్కెట్లో ఏదైతే మనం సెల్లింగ్ చూసామో లైక్ బ్యాక్ టు బ్యాక్ మార్కెట్ ఓపెన్ అయిన నుంచి ఫస్ట్ సెల్లింగ్ జరిగింది, మళ్ళీ కొంత రికవరీ, మళ్ళీ సెల్లింగ్. నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎండింగ్లో ఏదైతే సెల్లింగ్ జరిగిందో దానివల్ల మార్కెట్లో గ్యాప్ డౌన్ రావడానికి ప్రాబబిలిటీ ఉందని. అలాగే మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగి మనం ఏదైతే నో ట్రేడింగ్ జోన్ మెన్షన్ చేస్తామో ఆ నో ట్రేడింగ్ జోన్లో మాక్సిమం లైక్ 9:30 నుంచి సమ్వేర్ క్లోజ్ టు 11:15 ఈ పర్టికులర్ టైం పీరియడ్ వరకు కన్సాలిడేషన్ జరిగింది. వన్స్ కన్సాలిడేషన్ బ్రేక్ తర్వాత అగైన్ మార్కెట్లో మనం ఒక బయింగ్ చూసాం. బట్ ఇన్ బిట్వీన్ దెర్ వాజ్ అ హ్యూజ్ వాలటిలిటీ. ఈ పర్టికులర్ టైం పీరియడ్లో మనకి స్ట్రాంగ్ వాలటైల్ మూమెంట్స్ వస్తాయి. ఈవెన్ మార్కెట్ లైక్ నిన్న డేలో వెళ్ళిన తర్వాత మార్కెట్లో అగైన్ హ్యూజ్ సెల్లింగ్ జరిగింది, మళ్ళీ అదే లెవెల్లో రికవరీ కూడా చూసాం. సో దిస్ వాజ్ అ వెరీ వాలటైల్ డే బట్ పాజిటివ్ క్లోజింగ్ జరిగింది. ఒకసారి మనం నిఫ్టీ 50 చార్ట్ని బిగ్ పిక్చర్లో చూసుకుంటే మనకి లో ఏదైతే ఫామ్ అయిందో సమ్వేర్ క్లోజ్ టు 15,200 దగ్గర మనకి లోస్ ఫామ్ అయినాయి. దాని తర్వాత మార్కెట్ ఒక 2 days కన్సాలిడేషన్లో ఉంది. కన్సాలిడేషన్ తర్వాత ఈ లెవెల్ బ్రేక్ చేసింది, మళ్ళీ తర్వాత వాలటైల్ మూమెంట్స్తో మళ్ళీ కన్సాలిడేషన్ 15,400 నుంచి 700 వరకు ఇన్ బిట్వీన్ కన్సాలిడేషన్ ఫేజ్ జరిగి అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ గ్యాప్ అప్ అయింది. అండ్ కంప్లీట్గా నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఏదైతే సెల్లింగ్ చూసామో ఆ సెల్లింగ్ ద్వారా ఈ గ్యాప్ని ఫిల్ చేసింది. మార్కెట్ గ్యాప్ని ఫిల్ చేసి మళ్ళీ ఏ లెవెల్ అయితే మార్కెట్ బ్రేక్ చేసిందో ఆ బ్రేక్ చేసిన లెవెల్ దగ్గర రీటెస్ట్ జరిగి ప్రాపర్గా మళ్ళీ హ్యూజ్ బయింగ్ జరిగింది. సో ఇది కంప్లీట్గా మనకి బయింగ్ ట్రెండ్ అంటే అప్ ట్రెండ్కి సినారియస్ కనబడుతున్నాయి. విచ్ డజంట్ మీన్ మార్కెట్ ఇంకా ఫర్దర్ డేస్లో స్ట్రాంగ్ అప్సైడ్ ర్యాలీ ఇస్తుందని కాదు. ఇట్ మైట్ బి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఆర్ ఇట్ మైట్ బి జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు ఆర్ టెంపరీ. అంటే మనకి మార్కెట్లో బ్యాడ్ న్యూస్ ఏం ఫ్లో అవ్వట్లేదు కాబట్టి యాజ్ ఫర్ టైం బీయింగ్ సో మార్కెట్లో వస్తున్న మైనర్ రికవరీ అని మాట్లాడుకోవచ్చు అంతే. బట్ ఓవరాల్గా సైకాలజీ ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుంటే ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను మార్కెట్ కన్సాలిడేషన్ ఫేజ్ బ్రేక్ చేసింది. మళ్ళీ అగైన్ ఒక 3 days కన్సాలిడేషన్లో ఉంది. కన్సాలిడేషన్ ఫేజ్ మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ అగైన్ కంప్లీట్గా న్యూ జోన్లోకి అయితే ట్రావెల్ అవుతుంది. సో దిస్ అండ్ గ్యాప్ అయిన తర్వాత గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ స్ట్రాంగ్ బయింగ్ జరిగింది. సో విచ్ ఇండికేట్స్ మార్కెట్లో బయ్యర్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం బయ్యర్స్ కూడా ఈవెన్ సెల్లర్స్ ఎనీ రీజన్ మార్కెట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఎలా చూస్తున్నారు, బయ్యర్స్ కూడా ఒక సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ అయితే మనకి విట్నెస్ చేస్తున్నాం. ఈ రోజు మార్కెట్స్ రికవర్ అవడానికి మేజర్ రీజన్ ప్యూర్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్. బిఫోర్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ ఈవెన్ మన మార్కెట్లో 11 వరకు ఏదైతే ర్యాలీ లేదో కంప్లీట్ కన్సాలిడేషన్ ఆర్ నెగిటివ్ సెంటిమెంట్ చూసామో అప్పటి వరకు కూడా యూఎస్ ఫ్యూచర్స్ నెగిటివ్గానే 0 to +50 -50 పాయింట్స్ ఈ రీజన్లో ట్రేడ్ అవుతుంది. వన్స్ మనకి ఆ లెవెల్ తర్వాత ఏదైతే బ్రేక్అవుట్ చేసామో అప్పటికే యూఎస్ ఫ్యూచర్స్లో కంప్లీట్గా స్ట్రాంగ్ రికవరీ అంటే 0 points దగ్గర నుంచి నెగిటివ్ 50 points నుంచి 100 points 150 points 250 points వరకు ర్యాలీ కంటిన్యూ అయింది. అండ్ దాని తర్వాత అగైన్ మళ్ళీ 12:30 తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ఓపెనింగ్ జరిగింది. యూరోపియన్ మార్కెట్స్ కూడా గ్యాప్ అప్ అండ్ బ్యాక్ టు బ్యాక్ బయింగ్. సో దీస్ ఆర్ ది మేజర్ కంప్లీట్గా గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ వల్ల అయితే మనం ఈ రోజు కూడా నిన్న ఏదైతే గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ వల్ల మనం ఒక గ్యాప్ అప్ చూసామో విట్నెస్ చేసామో ఈ రోజు అదే సెంటిమెంట్ వల్ల అదే పారామీటర్స్ వల్ల మన మార్కెట్లో స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ జరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీ సినారియో కొంత డిఫరెంట్. లైక్ ఈవెన్ నిన్న కూడా బ్యాంక్ నిఫ్టీ సినారియో చాలా డిఫరెంట్ ఉంది నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం.
విత్ లెవెల్స్ కూడా మెన్షన్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఒకసారి లాంగ్ పిక్చర్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో బ్యాక్ టు ది స్వింగ్లో. స్వింగ్లో మార్కెట్ ఫస్ట్ ఒక 2 days కన్సాలిడేషన్ ఫేస్, మళ్ళీ అగైన్ కన్సాలిడేషన్ బ్రేక్ అయింది, మళ్ళీ కన్సాలిడేషన్లో మళ్ళీ ఈ రీజన్లోకి ఎంటర్ అయింది, మళ్ళీ ఒక వాలటైల్ మూమెంట్స్ ఇచ్చి మార్కెట్ అగైన్ మనం ఏదైతే ఇంపార్టెంట్ 33,800 ఆర్ 33,744 ఏదైతే లెవెల్ మెన్షన్ చేస్తామో ఆ లెవెల్ బ్రేక్ చేసి పైన మార్కెట్ ఓపెన్ అయినాక అక్కడ నుంచి ఈవెన్ దో గ్యాప్ ఫిల్లింగ్ నిన్నే జరిగింది. నిఫ్టీలో ఆ గ్యాప్ ఫిల్లింగ్ ఈ రోజు జరిగింది, 2 days పట్టింది. బట్ గ్యాప్ ఫిల్ అనేది ఏదైతే మొన్న అంతమంది లైక్ 2 days బ్యాక్ ఏదైతే క్లోజింగ్ జరిగిందో దానికి గ్యాప్ అప్ అయిన తర్వాత అది గ్యాప్ ఫిల్ నిన్నే మ్యాక్సిమం గ్యాప్ ఫిల్లింగ్ జరిగిపోయింది. అండ్ ఏదైతే గ్యాప్ ఫిల్లింగ్ జరిగిన తర్వాత మార్కెట్ ఇంకా అప్ సైడ్ ర్యాలీ వెళ్ళాలంటే బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు మొమెంటం రావాలి. కానీ మనం ఏదైతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో మళ్ళీ ఆ రెసిస్టెన్స్ లెవెల్లోకి ఎంటర్ అయిపోయింది. అంటే బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన బ్రేక్అవుట్ అనేది సస్టైన్ అవ్వలేదు. లెట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఫేక్ అవుట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ మోర్ ఓవర్ మళ్ళీ అగైన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 33,800 అనుకున్నాం కదా, దాని జోన్లోకి మళ్ళీ ఎంటర్ అయిపోయి కంప్లీట్గా కన్సాలిడేట్ అయింది. ఈరోజు లాస్ట్ మార్కెట్ బిఫోర్ క్లోజ్ అయ్యే ముందు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఏదైతే బయింగ్ ర్యాలీ వచ్చిందో నిఫ్టీలో మనకి బ్యాంక్ నిఫ్టీలో అది రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ బిఫోర్ దట్ ఒకసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా చెక్ చేసుకుందాం. ఆప్షన్ చైన్ అనాలిసిస్ మనం చూసుకుంటే డే మార్నింగ్ నుంచి కూడా కంప్లీట్ పీసీఆర్ రేషియో ఇస్ కంప్లీట్లీ న్యూట్రల్. ఈవెన్ డే ఎండింగ్లో కూడా సమ్వే క్లోజ్ టు 21.19 lakh ఉంది. లైక్ కాల్ సైడ్ పుట్ సైడ్ 19.35 lakh విచ్ ఇండికేట్స్ 0.8 to 0.9 మనకి ఇండికేట్ చేస్తుంది వాల్యూ. సో విచ్ ఇండికేట్స్ బేరిష్నెస్. కానీ మన లైవ్ మార్కెట్లో సినారియో చూసుకుంటే దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం జస్ట్ ఫిగర్స్ని బట్టి ఎప్పుడు ఫైనలైజ్ చేసుకోకూడదు. మార్కెట్ మూవ్మెంట్ తగ్గట్టు పీపుల్ పొజిషన్స్ ఎలా షిఫ్ట్ చేస్తారో కూడా మీరు లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేసుకోండి. మార్నింగ్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి కంటిన్యూగా ఫాల్ వస్తున్నప్పుడు అండ్ ఈవెన్ కన్సాలిడేషన్ ఫేజ్లో కూడా 16,000 దగ్గర సమ్వే క్లోజ్ టు 2.3 lakh చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 15,800 దగ్గర కూడా 1.45 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ 15,700 పుట్ ఆప్షన్ వైపు 1.3 lakh to 1.2 lakh ఈ లెవెల్లో లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి కన్సాలిడేషన్ అవుతున్న టైం పీరియడ్లో. తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఈవెన్ దో 15,800 దగ్గర 900 దగ్గర పీపుల్ స్లోగా ఎగ్జిట్ అయ్యారు కానీ అంత హయ్యర్ లెవెల్లో ఎగ్జిట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ మార్కెట్ ఎండింగ్లో ఏదైతే బయింగ్ చూసామో ఆ పర్టికులర్ టైం పీరియడ్లో కూడా మనకి బిగ్ లెవెల్ ఏం పీపుల్ ఎగ్జిట్ అవ్వాలి. సో దిస్ ఈజ్ నాట్ ఎ బిగ్ చేంజ్ బికాజ్ ఎందుకంటే మార్కెట్ ఎండింగ్లో ఈవెన్ పుట్ ఆప్షన్ సైడ్ కూడా పీపుల్ ఎగ్జిట్ అయ్యారు. వాట్ ఐ మీన్ ఇస్ నేను ఓవరాల్గా ఏం చెప్తున్నా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్లో మనకి ఎండింగ్లో వచ్చిన బయింగ్ మొమెంటం దానికి కాంట్రాస్ట్గా పీపుల్ పొజిషన్స్ని ఇంకా హోల్డ్ చేస్తున్నారు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ హోల్డింగ్ 16,000 లెవెల్ దగ్గర ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉంది విచ్ ఇండికేట్స్ ఈవెన్ రేపు మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగిన ఆర్ఎస్ మార్కెట్ పైకి వెళ్ళినా 16,000 విల్ యాక్ట్ యాజ్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ టైమింగ్ అట్లీస్ట్ ఫర్ దిస్ ఎక్స్పైరీ. సో 16,000ని మనం స్ట్రాంగ్గా అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈజ్ మంత్లీ ఎక్స్పైరీ, దిస్ ఈజ్ నాట్ వీక్లీ ఎక్స్పైరీ బికాస్ మంత్ స్టార్టింగ్ నుంచి బిల్డ్ అయిన కాంట్రాక్ట్స్ అని ఎగ్జిట్ అవుతారు కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ మినిమం వాలటిలిటీ. రేపు ఎల్లుండి స్ట్రాంగ్ వాలటైల్ మూమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా మనకి నిఫ్టీ ఓవరాల్ పీసీఆర్ రేషియో ఓవరాల్ సెంటిమెంట్ చూసుకుంటే నెగిటివ్ కనపడుతుంది. అండ్ ఈవెన్ లాస్ట్ ఎండింగ్లో బయింగ్ జరిగిన పీపుల్ హోల్డ్ చేస్తున్నారు అంటే దేర్ మైట్ బి మళ్ళీ 16,000 వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అగైన్ మనం సెల్లింగ్ విట్నెస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ సినారియో. అంతేగాని 16,000 వెళ్తే మీరు సెల్ చేయొద్దు, 16,000 పైన మార్కెట్ వెళ్దని మీనింగ్ కూడా కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ది ప్రాబబిలిటీ గేమ్. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ సినారియో కూడా అర్థం చేసుకుందాం. జస్ట్ 1 second. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం అర్థం చేసుకుంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ నిన్న ఎలా అయితే సెంటిమెంట్ ఉందో ఈరోజు మార్నింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ వాల్యూస్ సేమ్ పీసీఆర్ రేషియో అలాగే సస్టైన్ అవుతుంది. సో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ లైక్ 13.47 lakh 11.23 lakh విచ్ ఇండికేట్స్ బేరిష్నెస్ సమ్వేర్ క్లోజ్ టు 0.8 to 0.9 ఈ లెవెల్లో ఉంటుంది పీసీఆర్ రేషియో. బట్ బ్యాంక్ నిఫ్టీ మనం ప్రాపర్ ఈవెన్ లైవ్ మార్కెట్లో కూడా వీ హ్యావ్ గాట్ వన్ ప్రాపర్ ఎంట్రీ. ఎప్పుడైతే ఈరోజు డేలో బ్రేక్ అయిందో 35,000 వరకు కూడా మనకి మార్కెట్ వచ్చింది. అండ్ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అంటే ఈవెన్ 33,500 35,000 కాదు 33,500 అనేది మనకి ఈరోజు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఈవెన్ మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు కూడా పీపుల్ పుట్ ఆప్షన్ సైడ్ పొజిషన్ని హోల్డ్ చేస్తున్నారు. సో విచ్ ఇండికేట్స్ ఇట్ యాక్ట్ యాజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ ఈవెన్ ద మార్కెట్ ఇక్కడ లైక్ డబుల్ బాటమ్ ఫామ్ అయింది, మళ్ళీ అగైన్ స్ట్రాంగ్ ర్యాలీ. ఎక్కడి వరకు ర్యాలీ ఇచ్చింది నిన్న ఏదైతే డేలో ఉందో ఆ డేలో వరకు ర్యాలీ ఇచ్చి మళ్ళీ అక్కడ నుంచి అగైన్ హ్యూజ్ సెల్లింగ్ జరిగింది. మళ్ళీ అగైన్ 33,500 ఏదైతే మల్టిపుల్ టైమ్స్ 2 times సపోర్ట్ తీసుకుందో మళ్ళీ అక్కడ నుంచి అప్ సైడ్ మార్కెట్ ర్యాలీ ఇచ్చింది. అది సో మార్కెట్ కంప్లీట్గా నిన్న డేలో పాయింట్ నుంచి ఎగ్జాక్ట్లీ 33,744 ఈ లెవెల్ నుంచి 33,500 ఈ లెవెల్లోనే చాలా ప్రాపర్గా కన్సాలిడేట్ అయింది. అఫ్ కోర్స్ ఇన్ బిట్వీన్ మనకి వాలటైల్ మూమెంట్స్ వచ్చింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా న్యూస్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ రోజు రేపు లైక్ మనకి బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి గైస్. ఫస్ట్ థింగ్ ఈ రోజు అండ్ రేపు కంటిన్యూగా
ఈసీబీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సంబంధించిన ప్రెసిడెంట్ దే ఆర్ కమింగ్ అప్ విత్ ప్రెస్ మీటింగ్. సో అది మనం ట్రాక్ చేసుకోవాలి. ఇది 2 days ఈవెంట్, 2 days మనకు జరుగుతుంది. రేపు వచ్చేసరికి అగైన్ ఫెడ్ చైర్మన్ పవెల్ స్పీచ్ కూడా ఉంది. సో దీన్ని కూడా మీరు ట్రాక్ చేసుకుండాలి. సో డెఫినెట్లీ మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి సో పొజిషన్స్ని క్యారీ చేస్తున్నప్పుడు మీరు ప్రాపర్గా రిస్క్ అండ్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత పొజిషన్స్ని క్యారీ చేయండి, లేదంటే ఇంట్రాడే సెషన్లో పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోండి. సో ఇప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. ఇప్పటి వరకు మనం మెన్షన్ చేసుకున్న లెవెల్స్ బట్టి స్టడీ చేసిన ప్రైస్ యాక్షన్ బట్టి ఫస్ట్ థింగ్ నిఫ్టీలో మనం ప్రాపర్గా రాసుకోవాల్సిన అంటే ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకుందాం పారామీటర్స్ని. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే ఈ రోజు జరిగిన యాక్టివిటీ, అఫ్కోర్స్ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగిన ఎండింగ్లో స్ట్రాంగ్ బయింగ్ జరిగింది కాబట్టి లెట్స్ కన్సిడర్ బుల్లిష్ యాక్టివిటీ జరిగింది. సెకండ్ థింగ్ పీసీఆర్ రేషియో మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది. పీసీఆర్ రేషియో మనకి నెగిటివ్ నుంచి బేరిష్నెస్, సో సమ్వేర్ ఒక మైల్డ్ బేరిష్ ఉన్నా సో నెగిటివ్ సినారియో కనిపిస్తుంది. పీసీఆర్ రేషియో బేరిష్ వ్యూ ఉంది. అండ్ థర్డ్ థింగ్ ఓవరాల్ ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది. ఓవరాల్ ప్రైస్ యాక్షన్ విత్ హయ్యర్ టైం ఫ్రేమ్లో కానీ మనం బిగ్ పిక్చర్లో చార్ట్ని ప్రాపర్గా స్టడీ చేసినప్పుడు మనకి ఏం చెప్తుంది, మార్కెట్ లో లెవెల్ నుంచి మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ రేంజెస్ని షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ 15,200 నుంచి 400 ఈ రేంజ్లో ట్రావెల్ అయింది. తర్వాత ఆ లెవెల్ బ్రేక్ చేసినాక 400 నుంచి 700 రేంజ్లో ట్రావెల్ అయింది. ఇప్పుడు రేంజ్ని కంప్లీట్గా 700 నుంచి 900 ఈ రేంజ్ని షిఫ్ట్ చేసుకుంటూ అప్ ట్రెండ్లో ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ బిగ్ పిక్చర్లో చూసుకుంటే మనకి బయింగ్ సినారియో ఎక్కువ కనబడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ కెన్ విట్నెస్ ఇన్ నిఫ్టీ. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ 2 days నుంచి యాక్టివిటీ మనం అబ్జర్వ్ చేసుకుంటే కంప్లీట్గా మార్కెట్ యాక్టివిటీ అనేది గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ బట్టి ఫాలో అవుతుంది. కాబట్టి సో రేపు ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ తగ్గట్టు అండ్ మనం నోట్ చేసుకున్న ఈ పాయింట్స్ తగ్గట్టు ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకున్నాం. అండ్ మనం ఇక్కడ ఏదైతే 3 పారామీటర్స్ నోట్ చేసుకున్నామో ఈ 3 పారామీటర్స్ నుంచి కూడా మార్కెట్లో మనకి మిక్స్డ్ సినారీ అయితే కనబడుతుంది. మార్కెట్ కంప్లీట్ ఒక పారామీటర్ బుల్లిష్ చెప్తుంది, ఇంకో పారామీటర్ బేరిష్, అండ్ అగైన్ ఇంకో పారామీటర్ బుల్లిష్ చెప్తుంది. అండ్ కంప్లీట్గా మార్కెట్ అనేది అప్పుడు ఈవెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లెవెల్ అక్కడ జరుగుతున్న గ్లోబల్ మార్కెట్లో వచ్చే మూమెంట్ని కంప్లీట్గా ఫాలో అవుతుంది. కాబట్టి సో దిస్ ఈజ్ కంప్లీట్ మిక్స్డ్ అనాలిసిస్ మనకు కనబడుతుంది. సో దట్స్ వై లెట్స్ స్టిక్ ఆన్ టు న్యూట్రల్. మన మార్కెట్లో రేపు ట్రేడ్ ప్లాన్కి అయితే పర్టికులర్ నిఫ్టీలో మనకు కంప్లీట్గా న్యూట్రల్ సెంటిమెంట్తోనే ఉందాం. సో న్యూట్రల్ సెంటిమెంట్తో ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? సో ఇఫ్ ఇన్ కేస్ రేపు కంప్లీట్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ ఆర్ ఎనీథింగ్ మీరు ఫస్ట్ ట్రాక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రేపు మార్కెట్ బిఫోర్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది అండ్ మన మార్కెట్లో లైవ్ మార్కెట్ రన్ అవుతున్నప్పుడు కూడా గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉందో ట్రాక్ చేసుకోండి. ఈ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ మన లైవ్ మార్కెట్లో పాజిటివ్ కనపడుతుంటే నైట్ యూఎస్ మార్కెట్స్ కంప్లీట్ పాజిటివ్ క్లోజింగ్ అండ్ మార్నింగ్ రేపు లైవ్ మార్కెట్లో యూఎస్ ఫీచర్స్ కనుక పాజిటివ్ సినారీ కనపడితే మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. అలా కాకుండా యూఎస్ ఫీచర్స్ కానీ యూఎస్ మార్కెట్స్ నైట్ క్లోజింగ్ కనుక నెగిటివ్ సినారీ కనిపిస్తే మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. బికాస్ వీఆర్ హ్యావింగ్ కంప్లీట్ న్యూట్రల్ బయాస్ కనిపిస్తుంది కాబట్టి గ్లోబల్ సెంటిమెంట్ తగ్గట్టు మనం ఫాలో అవుదాం. బట్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ బయింగ్ అండ్ ఫర్ బోత్ సెల్లింగ్ వచ్చేసరికి అగైన్ మార్కెట్ కనుక ఇఫ్ ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి సమ్వే క్లోజ్ టు ఈ లెవెల్కి వస్తే కనుక మనం అగైన్ 15,700 మనం ఏదైతే ఇక్కడ నో ట్రేడింగ్ జోన్ మెన్షన్ చేస్తున్నామో 15,680 నుంచి 15,730 or 750. సో ఈ లెవెల్లో మనకి ఎక్కడ బయింగ్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ బయటకు వచ్చి ఎక్కడ స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించినా అదే పర్టికులర్ టైం పీరియడ్కి మనకు ఓవరాల్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కూడా పాజిటివ్ కనిపిస్తే మనం ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి వీ కెన్ బై దిస్ పర్టికులర్ మీరు ఆప్షన్ బయర్స్ అవ్వచ్చు ఆర్ఎల్స్ ఆప్షన్ సెల్లింగ్ అవ్వచ్చు ఆర్ఎల్స్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేసి ఇక్కడ నుంచి బయింగ్ సినారియో కోసం వెయిట్ చేయండి. అలా కూడా మార్కెట్ సెంటిమెంట్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే కనుక ఇది కంప్లీట్గా నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకోండి. లెవెల్స్ నేను మెన్షన్ చేస్తున్నాను 15,880 నుంచి మళ్ళీ అగైన్ 15,920 వరకు నో ట్రేడింగ్ జోన్. బికాజ్ ఎందుకంటే ప్రీవియస్లీ ఈ 880 లెవెల్ అనేది ఇంపార్టెంట్ డిస్టెన్స్ మార్కెట్ అక్కడ నుంచి ఫాలో అయింది. అండ్ నిన్న ఇంట్రాడే సెషన్లో మనకి 2 స్వింగ్స్ ఫామ్ అయినాయి. ఈ 2 స్వింగ్స్ నుంచి కూడా మార్కెట్ కరెక్షన్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లోకి ఎంటర్ అయినాక ఈ రోజు డే పైన మీరు బయింగ్ చేయదు. ఎందుకంటే వన్స్ మీరు బయింగ్ చేస్తే ఇమీడియట్లీ మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది, మళ్ళీ అగైన్ ఇమీడియట్గా ఇంకో రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఈ ట్రేడింగ్ జోన్ని అవాయిడ్ చేశాను కంప్లీట్గా. వన్స్ ఈ జోన్ నుంచి బయటికి వస్తే మార్కెట్ అప్పుడు మీరు అగైన్ మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీకి వెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లొకేషన్ ఫర్ బయింగ్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ లొకేషన్ ఫర్ బయింగ్. ఎప్పుడు గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ ఉంటాయి, నైట్ యూఎస్ మార్కెట్స్ అండ్ రేపు మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ సినారీ ఉండాలి. అట్ ది సేమ్ టైం యూఎస్ ఫీచర్స్ అన్ని కూడా అంటే యూఎస్ ఫీచర్స్ ఆర్ యూరోపియన్ ఫీచర్స్ ఇవి కూడా కంప్లీట్ పాజిటివ్ సెంటిమెంట్లో ట్రావెల్ అయితేనే మీరు బయింగ్ సినారీస్ ఈ 2 జోన్స్ దగ్గర మీరు బయింగ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇన్ బిట్వీన్ మార్కెట్ ట్రేడ్ అవుతున్నప్పుడు జస్ట్ అవాయిడ్ లెవెల్స్ దగ్గర వచ్చినప్పుడే ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంటే సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఏదైతే నో ట్రేడింగ్ జోన్ అనుకున్నామో ఈ నో ట్రేడింగ్ జోన్ నుంచి మార్కెట్ డౌన్ కనుక క్లోజింగ్ ఇస్తే సో దిస్ ఈస్ ద ఫస్ట్ షార్టింగ్ ఆపర్చునిటీ. అట్ ది సేమ్ టైం ఈ జోన్ నుంచి కూడా మార్కెట్ డౌన్ సైడ్ వస్తే మళ్ళీ అగైన్ సెకండ్ షార్టింగ్ ఆపర్చునిటీ ఇక్కడ చేసుకోవచ్చు.
ఓకే, సో నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ ఎందుకు మనం న్యూట్రల్ బేస్తో ఉందామో మీకు అర్థమైంది కదా, బికాస్ మనం లిస్ట్ అవుట్ చేసుకున్న పారామీటర్స్ అన్ని కూడా మిక్స్డ్ రివ్యూ అయితే ఇస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో మనకు కంప్లీట్గా బేరిష్ వ్యూతో ఉండొచ్చు. ఎందుకు బేరిష్ వ్యూతో ఉంటున్నానంటే ద ఫస్ట్ పారామీటర్ ఇస్ బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ పీసీఆర్ రేషియో చూసుకున్నా సరే మనకి బేరిష్ కనబడుతుంది. అండ్ లాస్ట్ నిన్న ట్రేడింగ్ సెషన్లో ఏదైతే మన సెల్లింగ్ సినారీస్ ఆ సెల్లింగ్ కంటిన్యూ అవుతూ లైక్ యూ కెన్ అబ్జర్వ్ మార్కెట్ బ్యాక్ టు బ్యాక్ లోవర్ హైస్ అండ్ లోవర్లో ఫామ్ అయ్యి ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళింది. దట్టు ఈరోజు జరిగిన యాక్టివిటీ మొత్తం మనం ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నాం నిన్న ట్రేడింగ్ సెషన్కి 33,800 సమ్ రఫ్ ఫిగర్ ఆ లెవెల్ కిందకు వచ్చేస్తుంది. అంటే ఏదైతే సపోర్ట్ అనుకున్నామో ఆ సపోర్ట్ వర్కౌట్ అవ్వాలి. ఆర్ఎస్ నేను ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఆ బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు జరిగిన కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవడానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఓవరాల్ ప్రైస్ యాక్షన్ కూడా మనకేం ఇండికేట్ చేస్తుంది, బేరిష్ ఇండికేట్ చేస్తుంది. సో నిఫ్టీలో వచ్చేసరికి మనం కంప్లీట్గా న్యూట్రల్ బయాస్ ఉంటే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి మనం కంప్లీట్గా నెగిటివ్ బయాస్ ఆర్ బేరిష్ మూమెంట్లో ఉందాం. సో బ్యాంక్ నిఫ్టీలో షార్టింగ్ ఆపర్చునిటీ వచ్చేసరికి సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ షార్టింగ్ ఆపర్చునిటీ బికాజ్ ఎందుకంటే నిన్న డేలో ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్లో హ్యూజ్ సెల్లింగ్ జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. సో దట్స్ వై రేపు కనుక మార్కెట్ ఈ లెవెల్లో అవైలబుల్ అవుతే అకార్డింగ్ టు ద గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ చాలా ఇంపార్టెంట్ బికాజ్ నిన్న ఈరోజు కంప్లీట్గా గ్లోబల్ మార్కెట్ డేటా బట్టే మన మార్కెట్ డ్రైవ్ అయింది. సో అందుకని ఈ లెవెల్ దగ్గర ఫస్ట్ షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. ఆర్ఎస్ మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ సపోర్ట్ లెవెల్ 33,500 దగ్గరికి వచ్చి ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే సో దిస్ ఇస్ ద సెకండ్ ఆపర్చునిటీ షార్టింగ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ అవాయిడ్ చేసేద్దాం బికాస్ ప్రైస్ యాక్షన్ కంప్లీట్ మనకి నెగిటివ్ కనిపిస్తుంది కాబట్టి ఈవెన్ దో మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కన్సాలిడేట్ అయ్యి 33,800 లెవెల్ పైన క్లోజింగ్ జరిగితే లెట్స్ అవాయిడ్ ది మార్కెట్ హయ్యర్ లెవెల్ దగ్గర మళ్ళీ అగైన్ షార్టింగ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దిస్ ఈస్ ద ట్రేడ్ ప్లాన్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ మోర్ ఓవర్ మన ఈ రోజు రేపు ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈవెంట్స్ని కూడా ప్రాపర్గా ట్రాక్ చేసుకోండి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ని ట్రాక్ చేసుకోవాలి. అలాగే మోర్ ఓవర్ రూపీ వాల్యూ కూడా చెక్ చేసుకోవాలి. ఈరోజు రూపీ వాల్యూ కూడా అగైన్ న్యూలో ఫామ్ అయిందని ఇన్ ఆర్టికల్ చదివాను. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రూపీ వాల్యూ డిక్రీజ్ అయిన ప్రతిసారి మార్కెట్లో బిగ్ కరెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు ట్రాక్. సో దట్స్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అవుతుంది కూడా అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు లైవ్ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలనే డౌట్స్ ఉంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ సహస్రా ట్రేడింగ్ ఫాలో అవ్వండి. అండ్ లైవ్ మార్కెట్లో లైవ్ మార్కెట్ అనాలిసిస్ అండ్ అట్ ది సెంటర్ ఆఫ్ సైకాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రెగ్యులర్లీ. యూ కెన్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ సహస్రా ట్రేడింగ్. So that's for today guys. Thanks for watching the video. This is Karthik Nagadi signing off. Jai Hind.